ఇవాళ వీడియో వచ్చేసి రెడ్మీ 15A 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ యూనిక్నెస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న ఎక్వేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ యూస్ఫుల్ అయింది, జర మంచిగా అనిపించింది అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ అయితే చేయండి. సో రెడ్మీ వల్ల రెడ్మీ 15A 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. రెడ్మీ 15A 5G అసలీ హీరో అయితే పెట్టిరు భయ్. ఎందుకు హీరో అని నేను చెప్తాను, కానీ ఇక్కడ హీరో 600 mAh బ్యాటరీ, ఆక్టోకోర్ అన్నారు, 120 రిఫ్రెష్ రేట్ అన్నారు. హైలైట్ అయితే బాగానే ఉంది, హైలైట్ కూడా అదే ఉంది. ఆక్టోకోర్ 5G ప్రాసెసర్ వస్తుంది. పవర్ కా అసలీ హీరో అని బాగా మెన్షన్ చేసారు. కానీ ఇక్కడ స్టార్టింగ్లోనే 13 మెగాపిక్సెల్ ఏ కెమెరా మెన్షన్ చేసేసారు. రాయల్ కెమెరా డెకో అని పెట్టిరు. అండ్ 6.9 ఇంచెస్ 120 రిఫ్రెష్ రేట్ అంతా కూడా ఇదంతా కూడా బాగానే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఫీచర్స్ కొన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి, కానీ ప్రైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రూ. 13,000 ప్రైస్ ట్యాగ్‌తో ప్రస్తుతం ప్రైస్ ఇంక్రీజ్ అయింది. కెమెరా తగ్గిందనుకోవచ్చు. సో, సెన్సార్ మనం అందరికి తెలిసిందే 30 మెగా పిక్సెల్ ప్రాపర్‌గా ఉంటదో లేదో తెలవదు గానీ, నాకైతే మాత్రం కొంచెం డిసప్పాయింట్ లాగా అయితే అనిపించిందనమాట ఈ స్మార్ట్ ఫోన్స్ నుంచి. ప్రైస్ పరంగా గానీ, ఫీచర్స్ పరంగా. అదేందన్నా అట్లేందన్నా అంటున్నా అంటే మాత్రమే ఫస్ట్ మీకు ప్రైస్ అయితే చూపించేస్తాను. సో, అఫీషియల్ రెడ్మీ వాళ్ళ వెబ్‌సైట్‌లో ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఏదైతుందో మీకు 13,000కొస్తది. యాక్చువల్లీ చూసుకోవాలంటే మనకి 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఏదైతుందో మనకి 8,000, 9,000 లాస్ట్ ఆ ప్రైస్ లేకపోతే 10,000 ప్రైస్ ట్యాగ్‌కొస్తుండే. అండ్ దాని తర్వాత 4 జీబీ ర్యామ్, 120 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఏదైతుందో అవి మనకి 11,000, 12,000, 14,000 మధ్యలో వస్తున్నాయన్నమాట. ఇది 14,500కి ఇచ్చారు. సో, ఓకే, యాక్సెప్టబుల్ అనుకోవచ్చు. కానీ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉంటే ఏకంగా మనకి 16,500కి వచ్చేసింది. ఇది కూడా కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. స్టోరేజ్ ఏమి ఇంక్రీజ్ అయితే లేదు. కమింగ్ టు కలర్ వేరియంట్ చూసుకుంటే ఆసమ్ బ్లూ కలర్ వస్తుంది. అమేజింగ్ పర్పుల్ కలర్ అండ్ ఏస్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది మీకు. నేనైతే మాత్రం 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఒకవేళ ఇట్లా తీసుకోండి, బేస్ వేరియంట్ తీసుకోండి అంటే అది కూడా కార్డ్ ఆఫర్స్ అప్లై చేయండి. ఇది నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే లాంచ్ అయిందనమాట. అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చారంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే నేను చెక్ చేసిన కాడికి ఫ్లిప్‌కార్ట్‌ల లిస్టింగ్ అయింది. ఇక్కడ మల్టిపుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈఎంఐ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. 6 నెలలకి రూ. 2,160 ఈఎంఐ ఆప్షన్స్‌ని మోస్ట్‌లీ ప్రిఫర్ చేయండి. కానీ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. సో, కార్డ్ ఆఫర్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. లేదు అన్నా అంటే ఇట్లా ఒకవేళ రెడ్మీలోనే ఈ ప్రైస్ కేటగిరీకి లేటెస్ట్ ఫోన్ కావాలంటే మాత్రమే తీసుకోండి. కానీ ఆహ్, ఆఫర్స్ అప్లై చేయండి. లేకపోతే స్పెసిఫిక్ సేల్స్ వస్తాయి కదా! ఆ టైంలో తీసుకుంటే బెటర్ అనేసి ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో, ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్ చూస్తే మాత్రమే బేస్ వేరియంట్ నాకు ఏమనాలో అర్థం కాలేదు. హైలైట్ అయితే ఇంతకుముందుకే చూసిర్రు కదా! సో, హైలైట్ చూసిన తర్వాత ఇప్పుడు ప్రైస్ అవన్నీ చూసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది. అరే ఏందిరా నాయనా ఇదేం తలకాయ నొప్పిరా అనిపించింది. సో, ప్రైస్ ఇంక్రీజ్ కావచ్చు, మరి ఇంత దారుణమా? బేస్ వేరియంట్ ఏదో 13,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వచ్చింది. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించిందనమాట అవి. ఇన్‌కేస్ ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే మాత్రమే నా ఒపీనియన్‌లో వేరే బ్రాండ్స్‌లో వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. లేకపోతే రెడ్మీలోనే మంచి మోడల్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఏమంటారు పోయిన సంవత్సరంలో చాలా మోడల్స్ ఉన్నాయి. అవి కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఇన్‌కేస్ రెడ్మీలోనే కావాలి అంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే మాత్రం మీరు ఆఫర్స్, సేల్స్ వచ్చినాక 10,000 లోపల వస్తే మాత్రమే 10 కానీ 11,000కి వస్తాయి. ఇన్‌కేస్ కంపల్సరీ ఇదే కావాలంటే మనం తీసుకోండి, కానీ ఆఫర్స్ వచ్చినాక తీసుకోండి. లేదంటే వేరే బ్రాండ్స్‌లో మీకు మంచి సాఫ్ట్‌వేర్ అప్డేట్, మంచి కెమెరాస్‌తో పాటు వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కమింగ్ టు స్పెసిఫికేషన్స్‌కి వెళ్ళిపోదాం. ఇక్కడ మెయిన్ చూసుకుంటే చిప్‌సెట్. ఇక్కడ ఆక్టోకోర్ వాళ్ళది యూనిఎస్ఎస్ఆర్ T8300 5G ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. సో, యూనిఎస్ఎస్ వాళ్ళ ప్రాసెసర్ నాకు కొంచెం కొంచెం హీట్ ఎక్కుతది అనిపిస్తది. అండ్ 6 నానోమీటర్ ఆర్కిటెక్చరు. ఇక్కడ డిస్‌ప్లే చూసుకుంటే మాత్రం హెచ్‌డీ డిస్‌ప్లే వస్తుంది. 6.9 ఇంచెస్‌ది వాటర్ ఆఫ్ నాచ్. ఇక్కడ నాచ్ డిస్‌ప్లేతో పాటు వస్తుంది కదా అది. అండ్ కెమెరా పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అనుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ ఇయ్యాల్సింది 30 మెగాపిక్సెల్ ఇచ్చిర్రు. సింగిల్ కెమెరా అనుకోవచ్చు పెద్దగా డ్యూయల్ కెమెరా లాగా కనిపిస్తుంది, కానీ నాకు పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ ఏమి కనిపిస్తలేదు. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా. సో, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాకి అయితే ప్రాబ్లమ్ లేదు. నార్మల్‌గా ఈ ప్రైస్ కాడికి ఇంత ఒక్కొక్కసారి అయితే కొన్ని సిట్యుయేషన్స్‌లో 5 మెగాపిక్సెల్ కూడా ఇచ్చే బ్రాండ్స్ ఉన్నాయి. సో, సెల్ఫీ కెమెరా ఓకే. బాటమ్ స్పీకర్స్, సింగిల్ మైక్ అరేంజ్ అయితే అన్నారు. ఒకసారి ఫ్లిప్‌కార్ట్‌లో ఇమేజెస్ ఉంటాయి, ఇట్లా చెక్ చేసేద్దాము. ఇక్కడ బాటమ్‌లో ఏం హైలైట్స్ ఇవైతే ఉన్నాయి కదా! ఓకే. షామీ వాళ్ళ హైపర్ ఓఎస్‌తో పాటు వస్తుంది. 4 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ అండ్ 6 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఇదొకటి మంచి విషయం మనకు. సర్కులర్ ఫీచర్స్, ఎయిర్ డ్యూయల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. IP54 రేటింగ్. యాహ్! ఇక్కడ పోర్ట్స్ ఇక్కడ చూసుకుంటే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ వస్తున్నాయి. సిమ్ స్లాట్ వస్తుంది పైనే. అండ్ ఇక్కడ 3 జాక్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్‌తో పాటు కూడా వస్తుంది. టాప్‌లో అయితే మనకి ఏమి వస్తలేవు. సో, అంతే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ వస్తలేదు. డ్యూయల్ మైక్స్ కూడా ఏమి వస్తలేవు.
సింగిల్ మైక్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, అక్కడ కూడా అదే ఉంది. 3 జాక్ వస్తుంది. అండ్ 5Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్లూటూత్ వర్షన్ 5.4 వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై ఆబ్వియస్‌గా సపోర్ట్ చేస్తుంది. అండ్ మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టుకొని 2 టీబీ దాకా యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, LPDDR4X ర్యామ్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఇదొకటి మంచి విషయం అనుకోవచ్చు. యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ అదొకటి జర బాగా అనిపించింది. LPDDR4X ర్యామ్ కూడా బాగానే ఉంది. కొంచెం స్పీడ్‌గా అనిపిస్తది. 210 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. IP50 రేటింగ్, టైప్ సి పోర్ట్, 603 mAh బ్యాటరీ. ఓకే బై. వెయిట్‌కి, బ్యాటరీ సైజ్‌కి ఓకే. కానీ చార్జర్ కొంచెం డిసప్పాయింట్‌మెంట్. 15 వాట్స్ చార్జర్, ఛార్జింగ్ మాత్రం మస్తు టైం పడతది ఎక్కడానికైతే మాత్రం. అండ్ హైబ్రోస్ 3.0తో బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 16 ఇంతకుముందు చెప్పినట్టు 4 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 6 యాప్ సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు కూడా వస్తుంది. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ గూగుల్ జెమినీ వస్తుంది. సర్కిల్ సెర్చ్ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇక సెన్సార్ తీసుకుంటే ఆండ్రాయిడ్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్స్ ఏవైతే వర్చువల్‌గా పనిచేస్తాయి. సో, త్రూ సాఫ్ట్‌వేర్ పనిచేస్తాయి. ఈ కంపాస్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితేనే హార్డ్‌వేర్ లెవెల్ ఉన్నాయి మనకి. ఆబ్వియస్‌గా బాక్స్‌లో ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ అడాప్టర్, టైప్ సి కేబుల్స్, ఇంటర్వ్యూయింగ్ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో, ఓవరాల్‌గా చూస్తే స్మార్ట్ ఫోన్ బాగుందా అంటే మాత్రమే నా ఒపీనియన్‌లా ఇప్పుడున్న ప్రైస్ ఇంక్రీజ్ కావడం వల్ల మాత్రం కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. చాలా కొన్ని కట్ డౌన్స్ అయినాయి. కొన్ని ఇట్లా బాగా అనిపించింది. కొన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి కానీ ఓవరాల్‌గా ప్రైస్ ప్రైస్ ఎఫెక్ట్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఒకవేళ గిట్ల కుదిరితే కార్డ్ ఆఫర్స్ అయితే ట్రై చేయండి. నా ఒపీనియన్‌లా 11,000కి వస్తే ఇట్లా తీసుకోమంటాను. బేస్ వేరియంట్ 6 జీబీ ర్యామ్, సారీ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్. 6 జీబీ ర్యామ్ వేరియంట్ అయితే ఇట్లా మర్చిపోయాను అంటాను. ఆ కేటగిరీలో మీకు వేరే మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి ఈ ప్రాసెసర్ కంటే కూడా. సో, ఇది అనమాట. మోస్ట్‌లీ నా ఒపీనియన్‌లో కుదిరితే స్కిప్ చేయమనేసి అయితే అంటాను. లేదా నాకు కావాలి, రెడ్మీలోనే కావాలి, ఓన్లీ ఫర్ బ్యాటరీ కోసం కావాలంటే మాత్రం, రిఫ్రెష్ రేట్ కోసం కావాలంటే మాత్రం తీసుకోండి. ప్రాసెసర్ అంతగా అనిపియలేదు నాకు. అండ్ కెమెరా కూడా తక్కువుంది. సో, ఈ 2 మైనస్‌లు అనిపించింది నాకైతే. సో ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వెషన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.